నడుస్తోంది. ఆ దేశంలో నిరుద్యోగులు డబ్బులు చెల్లించి మరీ ఆఫీసుల్లో ఉద్యోగం చేస్తున్నట్టు నటిస్తున్నారు. అవును, మీరు వింటుంది నిజమే. ఎక్కడైనా ఉద్యోగం చేస్తే జీతం ఇస్తారు, లేదా నటించినా డబ్బులు ఇస్తారు. కానీ చైనాలో మాత్రం యువత డబ్బులిచ్చి మరీ ఉద్యోగం చేస్తున్నట్టు నటిస్తున్నారు. అందుకోసం చైనాలో కొత్త కొత్త కంపెనీస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. అసలేంటి ట్రెండ్? ఎందుకు యువత ఉద్యోగులుగా నటిస్తున్నారు? లెట్స్ వాచ్ ద స్టోరీ. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో చైనా ఒకటి. కానీ ప్రస్తుతం చైనా తీవ్ర నిరుద్యోగ సమస్యతో సతమతమవుతోంది. ఈ ఏడాది ఆగస్టు నాటికి చైనాలో 16 నుంచి 24 సంవత్సరాల మధ్య వయసు గల యువతలో నిరుద్యోగ రేటు 14.5% చేరుకుంది. ఈ జెన్ జెడ్ యువత ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల నుంచి ఇంజనీరింగ్, బిజినెస్, సైన్స్ వంటి డిగ్రీలతో బయటకొస్తున్నారు. కానీ వారికి సరిపడా ఉద్యోగ అవకాశాలు అందుబాటులో లేవు. చైనా ఆర్థిక వ్యవస్థ కోవిడ్-19 మహమ్మారి తర్వాత కోలుకోలేకపోవడం, టెక్ సెక్టర్లో కఠిన నియంత్రణలు, రియల్ ఎస్టేట్ మార్కెట్ సంక్షోభం వంటి కారణాల వల్ల ఉద్యోగాల సంఖ్య భారీగా తగ్గిపోయింది. దీనివల్ల లక్షలాది గ్రాడ్యుయేట్లు ఉద్యోగాల కోసం వేటలో వెనుకబడిపోతున్నారు. ఈ నిరాశతో అక్కడి యువత డబ్బులిచ్చి ఉద్యోగం చేస్తున్నట్లు నటిస్తున్నారు. ఇప్పుడు ఈ ట్రెండ్ చైనాలో వైరల్ అవుతోంది. ఈ సర్వీసులను అందించే కంపెనీలు యువతకు ఒక వర్క్ ఎక్స్పీరియన్స్ను ప్యాకేజీని అందిస్తున్నాయి. ఇందులో ఆఫీస్ డెస్క్, కంప్యూటర్, కొన్ని రొటీన్ టాస్కులు ఉంటాయి. ఈ సర్వీసుల ధరలు గంటకు 50 యువాన్ల నుంచి నెలకు 10,000 యువాన్ల వరకు ఉంటాయి. ఇది కంపెనీ సర్వీస్ రకం ఆధారంగా మారుతుంది. ఈ ఆఫీసులకు వచ్చిన యువత ఈమెయిల్స్ రాయడం, స్ప్రెడ్ షీట్లలో డేటా ఎంట్రీ చేయడం లేదా మీటింగ్లలో పాల్గొనడం వంటి టాస్కులు చేస్తారు. కానీ ఇవి నిజమైన ఉద్యోగాలు కావు. కేవలం వారు ఉద్యోగం చేస్తున్నట్టు నటిస్తారు. ఈ సర్వీసులను అందించే కంపెనీలు ఈ అనుభవం యువతకు రెజ్యూమే బిల్డింగ్కు సహాయపడుతుందని, లేదా ఉద్యోగ ఇంటర్వ్యూలలో ప్రొఫెషనల్ అనుభవం ఉన్నట్లు చూపించడానికి ఉపయోగపడుతుందని ప్రచారం చేస్తున్నాయి. కొందరు యువత ఈ అనుభవం ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, లేదా సోషల్ మీడియాలో పనిచేస్తున్నట్లు చూపించడం ద్వారా సామాజిక ఒత్తిడిని తగ్గించవచ్చని భావిస్తున్నారు. ఈ వింత ట్రెండ్ వెనుక అనేక సామాజిక, ఆర్థిక కారణాలున్నాయి. చైనాలో ఉద్యోగం లేకపోవడం అనేది ఒక సోషల్ స్టిగ్మాగా పరిగణిస్తారు. చైనీస్ యువత తమ కుటుంబాలు, స్నేహితులు, సొసైటీ ముందు విజయవంతమైన జీవితాన్ని చూపించాలనే ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. దీంతో ఇప్పుడు ఈ సర్వీసులు వారికి తాత్కాలికంగా ఈ ఒత్తిడి నుంచి దూరం చేస్తున్నాయి. ఇక చైనాలో గ్రాడ్యుయేట్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ ఉద్యోగ అవకాశాలు అంత సులభంగా లభించడం లేదు. ఈ పోటీ వాతావరణంలో కొందరు యువత తమ రెజ్యూమ్లో ఎక్స్పీరియన్స్ను యాడ్ చేసుకోవడానికి ఈ సర్వీసులను ఉపయోగిస్తున్నారు. నిరుద్యోగం వల్ల యువతలో ఆత్మవిశ్వాసం బాగా తగ్గిపోతోంది. అంతేకాక వారు డిప్రెషన్లోకి వెళ్లిపోతున్నారు. దీంతో వారికి ఫేక్ ఎంప్లాయ్మెంట్ ఒక రొటీన్గా మారి తాత్కాలిక ఉపశమనాన్ని ఇస్తోంది. డబ్బులిచ్చి మరీ యువత ఉద్యోగాలు చేస్తున్నట్లు నటిస్తున్న నేపథ్యంలో చైనాలో ఉన్న నిరుద్యోగ సమస్యలను హైలైట్ చేస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ సర్వీసులు కేవలం యువతలో నిరాశ, ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది. కానీ మరోవైపు ఇది నిజమైన ఉద్యోగ సమస్యను పరిష్కరించడం లేదు. వాస్తవానికి ఈ సర్వీసులు నిరుద్యోగ సమస్యను దాచిపెట్టడానికి ఒక తాత్కాలిక పరిష్కారంగా మాత్రమే పనిచేస్తాయి. ఇలాంటి సర్వీసులు యువతను నిజమైన ఉద్యోగాల నుంచి దూరం చేస్తూ ఒక ఫ్యాంటసీ జీవితంలో బతికేలా చేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరికొందరు మాత్రం యువతకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాయని, భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలను పెంచుతాయని సమర్థిస్తున్నారు. అయితే ఈ ట్రెండ్ యొక్క దీర్ఘకాలిక ప్రభావాలు మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయి. ఇది యువతను నిజమైన కెరియర్ గోల్స్ నుంచి దూరం చేస్తుందా, లేదా ఇది కేవలం ఒక తాత్కాలిక ఉపశమనం మాత్రమేనా అనేది చర్చనీయాంశంగా మారింది. చైనాలో నిరుద్యోగాన్ని తగ్గించేందుకు అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. గత సంవత్సరం చైనా యువత నిరుద్యోగ రేటును అధికారికంగా ప్రకటించలేదు. అక్కడ నిరుద్యోగ రేటును ప్రకటిస్తే అది రాజకీయంగా అక్కడి ప్రభుత్వానికి ప్రతికూల అంశం కావడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చైనా పరువు పోతుంది. ప్రస్తుతం చైనాలో ఈ ట్రెండ్ బాగా నడుస్తుండటంతో ఇలాంటి ఫేక్ ఎంప్లాయ్మెంట్ కల్పించే కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. నిరుద్యోగుల నుంచి డబ్బులు తీసుకుంటూ లక్షల్లో సంపాదిస్తున్నారు. అసలే ఉద్యోగం లేక మానసిక ఒత్తిడికి గురవుతున్న యువతను ఇలాంటి కంపెనీలు దోచుకుంటున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.